లక్ష్మీ బావా నిన్నే పెళ్ళాడతా. ఈ బొమ్మ ఇక్కడికి ఎలా వచ్చింది? అయ్య బాబోయ్, ఈ బొమ్మ ఏంటి నన్ను చూసుకొని కొడుతుంది? మమ్మీ స్నానం అయిపోయింది, నా స్కూల్ డ్రెస్ తే. నీ పేరేంటి? గుప్తా. ఎక్కడి నుంచి వచ్చావు? పైనుంచి. అంటే నార్త్ నుంచా? ఇంకా పైనుంచి. ఓ, అయితే కాశ్మీర్ టెర్రరిస్ట్ అన్నమాట. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒకరి ప్రాణము తీయడానికి. ఎవరి ప్రాణం? అది దేవరహస్యము, బయట పెట్టకూడదు. ఏంటి బయట పెట్టకూడదా? ఏ? మీరు భయపడతారు. నీతో ఎలా బయట పెట్టించాలో నాకు బాగా తెలుసు. హలో అంకుల్, ఐశ్వర్య ఈ బొమ్మ ఎక్కడిది? ఓహో, బాబీ గారిది అయి ఉంటుందిలే. ఏంటి నాన్నగారు అప్పుడే ఫోన్ చేసేసారా? అంత జరిగాక చెప్పకుండా ఎలా ఉంటారనుకున్నావు? నువ్వు వాళ్ళని కానీ వాళ్ళున్న ప్లేస్ కానీ గుర్తుపట్టగలవా? గుర్తుపడతా. సమయానికి ఎవరో ఇద్దరు దేవుళ్ళ వచ్చి ఆ రౌడీలతో ఫైట్ చేసి నన్ను కాపాడారు. వాళ్ళకు కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పకుండా వచ్చేసా. ఈసారి కలిసినప్పుడు చెప్పొచ్చులే. మళ్ళీ కనపడతారంటావా? సడన్ గా వచ్చి వాళ్ళను కాపాడారు అంటే మీ మధ్య ఏదో బంధం ఉంటే ఉంటుంది. అయితే కలుస్తారంటావా? తప్పకుండా కలుస్తారు. నేను ఒకరిని అరెస్ట్ చేశాను. ఇప్పుడు వాడిని నీ దగ్గర తీసుకొస్తాను. వాడే వీడైతే మిగతాది నేను చూసుకుంటాను. అలాగే. వస్తున్నానమ్మా. ఓహో యమో యమ. కూర్చో కూర్చో. బాలామణి, మూస్తావా లేదా? ఏమి ఆ రుసరుసలు? మాకు పనస తొనల వలె రుచించుచున్నవి అందమైన ఆ కనులు, తేనెలొలికించు పెదవులు, శంఖము వంటి కంఠము, సన్నని. ఆంబోతు పడ్డాడు. మేడం మేమేం చూడలేదు మేడం. నువ్వు పోనీ. ఒళ్ళు ఎలా ఉంది? నాకా ఆ క్షణం క్రితం వరకు బాగానే ఉన్నది, కానీ ఇప్పుడే లోపల ఎక్కడో గంట కొట్టుచున్నది. చెప్తాను పని చెప్తా. ఇది నా తప్పు కాదు. నీ రథసారథి వాహనమును పుట్టుకునే నిలుపుట వలన నేను నీపై లటక్కన పడ్డా. గులగులా గులగులా గులగులా. ఏమది? ఏమి ఇటులో వచ్చి తిరిగి? ప్రభు, ఈ నరుని తీసుకుపోయే కాలం వచ్చింది, అందుకే వచ్చిన. ప్రభు, గిసంటి వాహనం మాకు ఇప్పియండి. పైకి కిందికి ఎక్కి దిగలేక వాసిపోతున్నాయి కాళ్ళు. వలదు వలదు, అది బహు ప్రమాదము. యువక యువక, ఈ వాహనం పేరేమి? ఓ, మా ప్రభువుల పేరే. వారికి భూలోకములు ఎంతటి గౌరవము. ఏంట సనుగుడు? సనుగుడు కాదు సుగుణావతి, నీకో నిజము చెప్పుచున్నాను. ఈ యువకునికి ఇంకొద్దిసేపట్లో మరణము సంభవించును. వాడి గురించి నీకెందుకు? ముందు నీ ఫ్యూచర్ గురించి నువ్వు ఆలోచించుకో. ఫ్యూచర్ అనగా చూసితివా యమహ యమహ అన్నాడు, ఏముడు పలికాడు. What is this? Hey, my God, is waiting, man. Leave me. Hey, you man. Oh. Hey, move.
చూసిదివా యువక, యమహ యమహ అన్నావు, యమహాగా యమకురికే వెళుతున్నావు. గులగుల గులగుల. ఇంకా మనం ఎందుకు ఇక్కడ? యమో యమ. మృత్యువుకందరూ సమానమే, అందుకే నీవు సమవర్తివి. ధర్మం అందరికీ ఒక్కటే, అందుకే నీవు ధర్మరాజువి. సందేహపడటం, వెనుకాడటం, జాలి చూపటం లేనిదే యమధర్మం. ఆగటం, తప్పిపోవటం, వదిలివేయటం చేయనిదే యమపాశం. ఇక ఆలోచించి ఆలసించక నేను నా బాధ్యతను నిర్వహిస్తాను, నీవు నీ కర్తవ్యం నెరవేర్చు. ఏమిటి నువ్వు చేసిన దారుణం? ఆ పసిబిడ్డల ప్రాణములు పోతే ఇది రాత ప్రకారం వారికి ఏ ప్రమాదము జరగదు, ఆయుష్ ముగిసిన ఐశ్వర్యకు తప్ప. యమధర్మరాజా, విసురు ధర్మరాజా, విసురు యమ, విసురు. ఉద్భవించెను యముని నేత్రం, అగ్ని ప్రవేశాన ఉగ్రస్వరూపాన ఉజ్వలించెను నయన వర్ణం. ఆపాద శబ్దం మృత్యుం మృదంగం, ఆవేను వర్ణం కాల ప్రచండం. ఉచ్ఛ్వాస ఘోషలే ఉప్పెనల ఉద్ధృతం, కంఠం ప్రకంపనం భీతార భీతరం. కనహస్తభూషణం పాశం భయంకరం, దండధర ధర్మం ప్రాణి సంహరణం. పాశ విజృంభణం ప్రళయ బీభత్సం, పాశ విజృంభణం ప్రళయ బీభత్సం, పాశ విజృంభణం ప్రళయ బీభత్సం. ఏమిది? దేవాధిపతులందరూ కూడి శ్రీ మహావిష్ణువునే వెంట పెట్టుకుని మరీ వచ్చారు? మీకు తెలియదా స్వామి, ధర్మ పరిరక్షకుండా, నిష్ఠా గరిష్ఠుండా, నరకలోక పరిపాలకుండా యముందా అయితే నేను ఈనాడు ఓటమి పాలైతుంది. నా యమపాశము ఒక మానవ ప్రాణమును తీసుకొని రాలేక వెనుదిరిగి వచ్చినది. ఆ అవమాన భారంతో నా హృదయం దహించివేయుచున్నది. ఒక అల్పజీవి ప్రాణాన్ని కూడా తీయలేదు నేను అసమర్థుడను. అసమర్థుడికి ఆ సింహాసనం మీద కూర్చునే అధికారము అర్హత లేవు. అందుకనే ఈ క్షణం నుంచి నా పదవి నుంచి వైదొలుగుతూ ఈ కిరీటాన్ని తీసి మీ ముందుంచుతున్నాను. ఆగు యమధర్మరాజా, ఆవేశపడకు. నేను లిఖించిన ప్రకారం ఆయుష్ ముగిసి ప్రాణము నిలిచెనన్న ఆలోచించదగ్గ విషయమే. అవును, శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఈ వైపరీత్యమునకు కారణం చెప్పవయ్యా శివయ్య. యమధర్మరాజా, ఇందులో నీ అసమర్థత ఏమీ లేదు. ఆమె మెడలో ఉన్న ఏకముఖి రుద్రాక్ష ఈ సంఘటనకు కారణం. అది ఆమె మెడలో ఉన్నంతకాలం మృత్యువు ఆమె దరి చేరదు. యమపాశాన్నే ఎదుర్కోగల శక్తివంతమైనదా ఆ రుద్రాక్ష? అవును,
ఒకానొక సమయంలో నా భక్తుడైన కన్నప్పను శోధించుటకు నా కన్నుల నుండి రక్తాశ్రువులు రాల్చాను. అవి భూమిపై పడి రుద్రాక్షలుగా మారాయి. వాటిలోని ఒక ఏకముఖి రుద్రాక్ష నా భక్తుని ఇంట కొన్ని తరాలుగా పూజింపబడుతోంది. అది ఇప్పుడు ఆమె కంఠమున చేరి యమపాశమునకు ఆటంకమైనది. ఆ యువతి మెడలో ఉన్న రుద్రాక్షను తొలగించినచో సమస్య పరిష్కారమగును. ఆ రుద్రాక్షను ఆమె తనకు తానే తీయవలను తప్ప మరొకరు గాని మహిమల వల్ల గాని తీసిన ప్రయోజనముండదు. మరిప్పుడు ఏమి చేయవలెను? నారాయణ